సాగరంలో సంసారనామ పార్ట్ 11 రచన మీనా కుమారి గారు. త్రిపుర శ్రీవాణి పడుకున్న గదిలోకి వెళ్ళింది. శ్రీవాణి పాపకు పాలు పట్టిస్తూ ఉంది. అందంగా పాట పాడుతూ ఆనందంగా బంగారు నా తల్లివే, అందాల అభిరాంజివే, ముద్దులకే నీ రూపు, మీ అమ్మ రూపే నిన్ను కాంచిన చాలు, మీ అమ్మ కళ్ళల్లో కదిలే ఈ ఇంటి మహాలక్ష్మి కదిలే, నా కన్నుల్లో ఆ రూపు నిలిచే శ్రీరామచంద్రుడే మీ నాన్న, నిన్ను కన్నవాళ్ళు దేవతలే అమ్మ, బంగారు తల్లి పాలు తాగవే, ఈ ఇంటి బంగారు లక్ష్మి పాలు తాగవే అంటూ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ పాపకి చేతి మీద ఉన్న గాయంపై కొబ్బరి నూనె రాస్తూ ఉంది. పాలు పడుతూ పాట పాడుతూ శ్రీవాణి బయట నిలబడి పాట మొత్తం విన్న త్రిపురకు చాలా కోపం వచ్చింది. త్రిపుర వైపు చూసిన శ్రీవాణి భయంగా పాపనెత్తుకొని లేచి నిలబడింది. ఏమిటి, పిల్లల పెంచడంలో బాగా ప్రాక్టీస్ ఉందా? ఈ కొంపలో పుట్టినప్పుడు నీకన్నీ తెలిసే ఉంటాయిలే అంటున్న త్రిపుర వైపు చూసి తలదించుకుంది శ్రీవాణి. సహజంగా తల్లి ప్రేమకు నోచుకొని శ్రీవాణి ఒక్క అన్నల దగ్గరే ఆనందంగా ఉండేది. తండ్రి దగ్గర కూడా భయమే ఆమెకు. అందుకే ఎవరైనా కోపంగా ఉన్నా మందలించినా భయపడిపోతూ ఉంటుంది. పాపను గట్టిగా లాక్కుంది త్రిపుర. వదినా, నేను చూస్తాను, మీరు వెళ్ళండి, అన్నయ్య ఎదురు చూస్తారు అన్నది భయంగా త్రిపుర. ఓ, మీ అన్నయ్య దగ్గర పడుకోవాలి, అతగారికి సుఖాన్ని ఇవ్వాలి, ఆ విషయం నీకు తెలిసిపోయిందా? అవునులే, ఎన్ని నేర్చావో ఈ వయసులోనే, మీ వదిన ఇవే నేర్పిందా అన్నది త్రిపుర. మా వదిన దేవత లాంటిది వదిన, నేనంటే తనకు ఎంతో ప్రేమ, నాకు అమ్మ అంటే వదినే గుర్తొస్తుంది అన్నది శ్రీవాణి. ఇప్పుడు పెళ్లి జరిగిన తర్వాత శ్రీవాణి కూడా శ్రీరాములకి మొదటగా పెళ్లి జరిగినప్పుడు వసుంధర వచ్చినప్పుడు ఉన్న విషయాలని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంది. అందుకే అలా చెప్పేసింది. ఒక మంచి మనిషి ఇచ్చే జ్ఞాపకాలు మర్చిపోలేనివి, అలాగే ఒక చెడు మనిషి ఇచ్చిన జ్ఞాపకాలు మర్చిపోలేనివే. అలా చెబుతున్నప్పుడు శ్రీవాణి కళ్ళల్లో నీళ్లు. త్రిపురకు ఆ మాటలు విని మరింత కోపం వచ్చింది. ఓహో, మీ వదినకు నువ్వంటే చాలా ఇష్టమా అయితే, మంచి పేరు సంపాదించడానికి అలా నటించింది అయితే అంటున్న త్రిపుర వైపు ఆశ్చర్యంగా చూసింది శ్రీవాణి. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. త్రిపుర వాళ్ళ అక్క గురించి చెబుతుంటే ఆమె సంతోషిస్తుంది అనుకున్నది శ్రీవాణి. కానీ మరింత కోపంతో చూస్తున్న త్రిపురను చూసి అసలు ఏమిటి ఈమె పద్ధతి అని ఊహించలేకపోయింది శ్రీవాణి. చాలా విసురుగా పాపను తీసుకెళ్తున్న త్రిపురను చూసి, పాప పాలు తాగుతుంది, ఏమీ తీసుకెళ్లకుండా అలా వెళ్తున్నారు అంటూ ఉండగానే త్రిపురు చాలా వేగంగా 2వ అంతస్తులో ఉన్న తన గదిలోకి వెళ్ళింది. శ్రీరాములు అలాగే వసుంధరను తలుచుకుంటూ తెలియని ఆలోచనతో అలా వేదనగా పడుకుండిపోయాడు. పాపను విసిరి తీసుకొచ్చి శ్రీరాములు పక్కన పడికేసింది త్రిపుర. ఒక్కసారిగా శ్రీరాములు పైకి లేచాడు. పాపాయి బిగ్గరగా ఏడ్చింది. శ్రీరాములు పైకి లేచి అలాగే చూశాడు త్రిపుర వైపు. ఆ అమ్మాయి ముఖంలో భయంకరమైన కోపాన్ని గమనించాడు. పాపాయిని ఎత్తుకున్నాడు శ్రీరాములు. ఏడవకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? పాలు తాగావా? అత్త పాలు పట్టిందా అన్నాడు శ్రీరాములు. ఇప్పటి వరకు ఏమైంది ఈ ఆలోచన? నాతో పడుకోవాలని కలలు కంటున్నావు కదూ, మొదటి పెళ్ళాన్ని చంపేశావు, రెండో పెళ్లి వెంటనే కావాల్సి వచ్చింది. అవును, మరి సుఖపడ్డానికి ఆడది కావాలి, మదమెక్కిన మగాడికి అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న త్రిపుర మాటలకు పాపని ఎత్తుకున్న శ్రీరాములు పక్కకెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నావు? పాపను తీసుకుని అంటూ ఉన్న త్రిపుర మాటలకు అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు శ్రీరాములు. మౌనమైన మూగ మొద్దులా ఉంటావు, అందుకేనా మూగ పిల్లను చేసుకుని దాన్ని ఇష్టం వచ్చినట్లు అనుభవించవచ్చు, టార్చర్ పెట్టవచ్చు, తర్వాత చంపవచ్చు అనుకున్నావు. కానీ అది కుదరలేదు. నేనొచ్చేసరికి పాపం మూగవాడిలా ఉన్నావు, నటిస్తున్నావే అన్నది త్రిపుర. పాపకు పక్క దుప్పట్లు, పాల సీసా డబ్బా ఇవ్వడానికి వచ్చిన శ్రీవాణి బయట నుండి ఆ మాటలు వింటూ అయ్యో అన్నయ్య అని ఏడ్చేసింది. ఆ రోజు వాళ్ళ వదిన వసుంధర ఎక్కువగా గుర్తుకు వచ్చి శ్రీవాణి కూడా దుఃఖంగానే ఉంది. పాపను అక్కడ పడి రా, నాతో పడుకుందు కానీ అన్నది త్రిపుర. మాట్లాడలేదు శ్రీరాములు అంతే, గడుసుగా ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఉండలేరు, వాళ్ళ మాటలు వినలేడు. అలా అది ఏదైతే అది వారిని అనలేడు, మౌనంగా భరిస్తాడు. తన వల్ల ఎవరికి ఏ విధమైన బాధ కలిగించకుండా ఉండాలి అన్నదే అతని అలవాటు. తన మాటల వల్ల ఏ ఒక్కరూ కన్నీరు పెట్టకూడదు అన్న సున్నితమైన మనసున్నవాడు శ్రీరాములు. అందుకే జరుగుతున్నది ఏమిటో అర్థం కాలేదు. ఎందుకలా మాట్లాడుతుందో త్రిపుర అసలు అర్థం కాలేదు. ఇన్ని మాట్లాడుతున్నాను, అసలు మాట్లాడవే అన్నది కోపంగా త్రిపుర. పాప ఏడుస్తుంటే ఎలా ఓదార్చాలో తెలియక భుజం మీద వేసుకున్నాడు శ్రీరాములు. తల్లి లేని బిడ్డ దాని బతుకలాగే ఉంటుంది, పెళ్ళాన్ని చంపిన నీకు అది అర్థమవుతుందా? అది నీకు తెలియాలి అన్నది త్రిపుర. శ్రీరాములు అలాగే చూశాడు త్రిపుర వైపు. నేను నా భార్యను చంపానా? తప్పుగా అనుకున్నావు, అందుకే మీ అక్క మీద ప్రేమతో ఇలా మాట్లాడుతున్నావు అనుకున్నాడు శ్రీరాములు. ఏమీ మాట్లాడలేదు. త్రిపుర అక్కడ ఉన్న వసుంధర ఫోటోని పైకి ఎక్కి విసురుగా కిందకు తీసింది. ఫోటోని వెనక గదిలోకి విసిరి కొట్టింది. చచ్చిన వాళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటారా? శవాన్ని కూడా ఇంట్లో పెట్టుకుని సంసారం చేస్తే పోయేదిగా అంటున్న త్రిపుర మాటలకు కోపం వచ్చింది శ్రీరాముడికి. అమ్మో, ఏమిటి త్రిపుర ఇంత దారుణంగా ఉంది, ఏం మాటలు మాట్లాడుతుంది, ఎవరి గురించి మాట్లాడుతుంది? నా పెద్దన్న గురించా? మా వదిన దేవుడిలా భావించి అతన్ని పసిపాపలా చూసుకుంది. వారిద్దరి ప్రేమను చూస్తుంటే ఎంతో మురిసిపోయేవాళ్ళం. చిన్నన్న నేను ఎంతో ఆటలు పట్టించేవాళ్ళం. ఒకరోజు వదిన ప్రేమతో అన్నయ్యకి అన్నం తినిపిస్తుంటే ఒక పక్క చిన్నయ్య, ఒక పక్క నేను, ఇద్దరు కూడా వదినమ్మ అన్నకు అమ్మకు కూడా అయిపోయావా అంటూ నవ్వుతున్న మరిది వైపు చూసి ఎంతో ముచ్చటగా నవ్వుకుంది వసుంధర. ఆమె నవ్వు ఎన్ని బాధలైనా ఇట్టే తీర్చేస్తాయి. దేవతలా నవ్వుతుంది. అసలు కోపం అనేది ఎప్పుడూ చూడలేదు. వదిన ముఖంలో ఎప్పుడూ కలకలలాడుతూ నవ్వుతూ ఉండేది. వదిన నాకు ముద్ద పెట్టవా అంటున్న శ్రీవాణికి ముచ్చటగా ముద్ద పెట్టింది వసుంధర.
నాకు పెట్టవచ్చు వదినా, నువ్వు నాకు తల్లివే. అమ్మ ఎలాగో ఎప్పుడూ తినిపించలేదన్నాడు శ్రీనివాస్ వాళ్ళ వదిన వైపు చూస్తూ. ఇదిగో బాబు అంటూ చేతిలో ముద్దలు చేసి పెట్టింది వసుంధర. వయసు చిన్నదైనా కూడా తల్లిలాగానే చూసేది మమ్మల్ని. ఆ విషయాలు గుర్తొస్తుంటే శ్రీవానికి దుఃఖం పొంగిపోయింది. పిల్లకు ఎత్తుడలవాడు చేస్తే పనికి రాకుండా పోతుంది అని కింద ఒక గుడ్డ ముక్క వేసి చాలా విసురుగా కింద పడేసింది త్రిపుర. పెద్దగా ఏడ్చింది పాపాయి. భయపడిపోయి బిడ్డను పైకి లేపాడు శ్రీరాములు. నన్ను పెళ్లి చేసుకుంది బిడ్డను చూడాలని, నీకు పక్కలో పడుకోవాలని కాదు. ఎందుకు ఆలస్యం? పిల్లను అక్కడ పడేసి నేను మంచం మీద ఉంటాను రా అన్నది త్రిపుర. ఛీ, ముందే చెడు తలంపులతో మంచం మీదకెళ్ళావు. మల్లెపూలన్నీ నలిగిపోయాయి. ఎవరిని ఊహించుకొని దొర్లావు అంటూ దుప్పటి మీద ఉన్న మల్లెపూలు విసురుగా కిందకు విసిరేసింది. ఆ పువ్వులన్నీ సోఫాలో పడుకున్న పాపాయి మీద పడిపోయాయి. అయ్యయ్యో, కంట్లో పడినాయేమో అనుకున్న శ్రీరాములు పాపనెత్తుకున్నాడు. పాప పెద్దగా ఏడుస్తుంది, ఏమీ అర్థం కాలేదు. పసి మనసు తల్లి కోసం అల్లాడిపోతుంది. అక్కడ ఉన్న అరుపులకు అనుకోకుండా తనను విసిరి కొడుతున్న విధానానికి పాపాయి ఒడిసిపోయింది, జడిసిపోయింది. బయట శ్రీవాణి మనసు తల్లి మనసులా రోధిస్తూ ఉన్నది. పాప కోసం అక్కడ అలివేలు, ఇంట్లో అలివేలు మనసు పాపాయి మీదే ఉండి నిద్రపట్టక దిండుకు జోలపాడుతుంది అలివేలు మనసులోనే. శ్రీనివాస్కి పడుకుంటే అసలు ఏం జరుగుతుందో ఏమిటో, ఆ అమ్మాయి పద్ధతి ఏమీ బాగోలేదు. అత్తయ్య ఎలా చెప్పారంటే ఆమె ఎందుకు వచ్చిందో ఈ ఇంటికని బాధతో నిద్రపట్టక ఆలోచిస్తూ ఉన్నాడు. తన ఇంటి దగ్గర మంచం మీద పడుకొని అలాగే చూసింది శ్రీరాముల వైపు త్రిపుర. బయటకు వెళ్తే అందరూ తలో రకంగా అనుకుంటారేమో అనుకున్నా శ్రీరాములు అక్కడే సోఫా మీద పిల్లకు పక్కేసి అలాగే పక్కన కూర్చున్నాడు. భగవంతుడా, నేనేం పాపం చేశాను? చిన్నప్పటి నుంచి వెట్టి చాకరీ చేశాను. తల్లిదండ్రుల గారాభం నాకు తెలీదు. ఇంట్లో బయట అన్ని పనులు చేసేవాడిని. నాకు సుఖపడాలని ఎప్పుడూ లేదు. కానీ సుఖం అనేది నా భార్య రూపంగా ఇచ్చావు. నా భార్య ద్వారా ఆనందమైన జీవితం రుచి చూపించావు. వెంటనే నా భార్యను తీసుకెళ్ళిపోయావు. నేనేం తప్పు చేశాను? ఈ అమ్మాయి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలియదు నాకు. అల్లారు ముద్దుగా కనుపాపలా పెంచుకునే తల్లిని పోగొట్టుకున్నావు కదా నా చిట్టి తల్లి. ఇక నీ భవిష్యత్తు ఎలా ఉంటుందమ్మా అని ఆలోచిస్తూ ఇంతవరకు ఆ భయం కలిగని శ్రీరాములు భయపడ్డాడు. బిడ్డ కోసం అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటే కళ్ళల్లో నుండి నీళ్లు జారిపోతున్నాయి. కళ్ళు అక్కడ ఉన్న టవల్తో తుడుచుకున్నాడు శ్రీరాములు. పాప ఏడుస్తూ బట్టలు ఖరాబ్ చేసుకుంది. భయపడిపోయింది పాప. అందుకే అలా విరోచనం అయ్యింది. ఏడుస్తూ ఉన్న పాపాయిని చూసి ఎత్తుకున్నాడు శ్రీరాములు. శ్రీరాములు బట్టలన్నీ ఖరాబ్ అయిపోయాయి. నాకు తెలియదు అమ్మ ఎలా చేయాలి, నీకు ఎలా చూడాలో కూడా నాకు ఏమీ తెలియదు అనుకున్న శ్రీరాములు పాపను తీసుకుని బయటకు వెళ్ళబోయాడు. ఎక్కడికి వెళ్ళి నా పెళ్ళాం రాంచి రంపాన పెడుతుందని అందరికీ చెప్పాలా? నన్ను కూడా చంపేసి ఆ మొగ్గదాన్ని మూడో పెళ్లి చేసుకుంటావా? ఎన్నో కలలు కన్నావు మంచం మీద పడుకొని, మల్లెపూలు నలుపుకుంటూ కలలు కళ్ళలయ్యాయో ఏడుస్తున్నావు అన్నది త్రిపుర కోపంగా అనిపిస్తుంది శ్రీరాములకి. కొత్తగా ఎదుటి వ్యక్తి మీద కోపం రావడం ఇదే మొదటిసారి. పాపకి బట్టలు మారవాలి, తల్లిని చంపిన రాక్షసి పిల్ల అని విసురుగా లాక్కుంది త్రిపుర. అయినా సమయం పాడు లేదా నీకు? ఇప్పుడా నువ్వు ఇలాంటి పని చేసేది అంటూ ఆ పిల్ల వీపు మీద చెల్లుమని చలిచింది త్రిపుర. కింద పడి ఉన్న దుప్పటికి పాప వల్లంతా తుడిచేసింది. ఛీ, నీకు ఉడిగం చేసి నీ ఉచ్చగుడ్డలు పెండగుడ్డలు మార్చడానికి రాలేదు నేను అంటూ చాలా కోపంగా తిట్టుకుంటూ పాపను గందరగోళం చేస్తున్న త్రిపుర వైపు చూసి భయపడిపోయాడు శ్రీరాములు. ఇదేంటి ఇలా ప్రవర్తిస్తుంది? పాపాయి విషయంలో కూడా జాలి లేదా? నీకు సొంత అక్క కూతురే కదా అనుకున్నాడు శ్రీరాములు. వెనుక గదిలోకి వెళ్ళి భార్య పటాన్ని పైకి తీశాడు. పలికిపోయిన గాజుముక్క అతుక్కొని ఉంది పటానికి. ఫోటో మీద దుమ్ము తుడుస్తుంటే అది శ్రీరాములు చేతులని లోతుగా దిగింది. రక్తం వస్తుంది. తన భుజం మీద ఉన్న టవల్తో ఆ రక్తాన్ని తుడిచి పటాన్ని దులిపి అక్కడే ఉన్న మేకుకు తగిలించాడు. శ్రీరాములు, నన్ను క్షమించమ్మా, చనిపోయిన నీకు కూడా గౌరవం లేకుండా అయిపోయింది. నువ్వు దేవత రూపానివి తల్లి అని మనసులో అనుకొని తన భార్య అయినా కూడా మనసులోనే నమస్కరించుకున్నాడు. దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు శ్రీరాములు. చెయ్యి తెగింది, చేతికి రక్తం కారుతుంది. అది కూడా గమనించుకోకుండా బట్టలు మార్చుకున్నాడు శ్రీరాములు. ఏంటి, నా కోసం సిద్ధమైపోయావా అంటూ వెటకారంగా చూసింది త్రిపుర. పాప ఏడుస్తూ ఉంది. ఆ దుప్పట్లో చుట్టబట్టేసింది బిడ్డను. చలి చేస్తూ పాపకు ఒంటి మీద బట్టలు లేక అలా కింద ఉన్న పాపాయిని చూస్తూ శ్రీరాములకి భరించలేక పాపనెత్తుకున్నాడు. శ్రీరాములు చేతికున్న రక్తం పాపాయి కంటుకుంది. పాప చేతి మీద ఉన్న గాయాన్ని చూసి ఏమిటిది అనుకున్నాడు. అతని చేతికున్న రక్తం ఆ గాయానికి అంటుకుంది. అయ్యో, నీకు ఎలా వచ్చిందో రక్తం అని అనుకున్నాడు. ఏమిటి, మొదటి రాత్రి అంటారుగా, నా దగ్గరకు రావడానికి ఇబ్బందిగా ఉందా అన్నది త్రిపుర. అవును, అందమైన దానితో పడుకోవడం అలవాటయ్యింది. నా దగ్గరకు రావాలంటే నీ కొత్త ఇబ్బందిగా ఉందేమో అన్నది త్రిపుర. అసలు ఎలాంటి మాటలు మాట్లాడుతుంది? ఆడదానివేనా నువ్వు? ఆ మాటలేమిటి అని మనసులో చచ్చిపోతూ పైకి అలాగే ఉండిపోయాడు శ్రీరాములు. పాపను తన దగ్గర ఉన్న రక్తం అంటుకున్న టవల్తో చుట్టి పట్టుకున్నాడు. బిడ్డను వంక చేసుకున్నావా? అసలు నీ వ్యవహారం చూస్తుంటే నువ్వు మగాడివేనా? ఇది నీకి పుట్టిందంటావా అన్నది త్రిపుర. లేక ఎవరికైనా కన్నదా అని అంటున్న త్రిపుర చెంప చెల్లుమని వాయించాడు శ్రీరాములు. శ్రీరాములు కోపంతో విసురుగా పైకి లేచేసరికి పాపాయి సోఫాల నుండి పక్కకు వెళ్ళిపోయి కింద పడి పెద్దగా ఏడ్చింది. అమ్మ అంటూ గబగబా పాపని ఎత్తుకొని బయటకు నడిచాడు శ్రీరాములు. అప్పటి వరకు బయటే ఉన్న శ్రీవాణి అన్నయ్య బయటకు వస్తున్న విషయం అర్థమై పక్కకు తప్పుకుంది. ఏడ్చి ఆమె కళ్ళు ఎర్రగా వాచిపోయి ఉన్నాయి.
శ్రీరాములు పాపం తీసుకుని బయటకొచ్చాడు. అన్న వస్తున్నాడు అని తను విన్నాను అని తెలిస్తే మరింత బాధపడతాడు అనుకున్న శ్రీవాణి ఒక పక్కకు నిలబడి ఉంది. కనబడకుండా ఇంతలో త్రిపుర జుట్టు విరబోసుకొని వచ్చింది బయటకు. అసలు ఏ మనిషివి నువ్వు? మొదటి రాత్రి నా చెంప ఇలా పగలగొట్టావంటే నువ్వు నా అక్కను ఇంకేని తిప్పలు పెట్టి ఉంటావో. అది పెద్ద పెద్దగా ఏడుస్తూ ఎదురుగా ఉన్న రేకుల షెడ్డు మీదకు అక్కడ ఉన్న ఖాళీ బకెట్ విసిరేసింది. ఆ శబ్దానికి ఆ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరూ లేచారు. మనిషివేనా నువ్వు? పక్కింటి గోడ పక్కనే నిలబడ్డ ఆమె వైపు చూసి, చూడండి మీరెవరో నాకు తెలియదు, కానీ మీరే న్యాయం చెప్పాలి. నేను రెండో పెళ్లివాడు అని ఎందుకు చేసుకున్నాను అంటే ఈ పసిపాపను చూసుకోవాలని చేసుకున్నాను. కానీ ముందు తన పక్కలోకి రమ్మని అడుగుతున్నాడు. ఒక పక్క పాపాయి ఏడుస్తుంది, విరోచనాలు అవుతున్నాయి. అయినా కూడా అతని కోరిక తీరలేదనే కోపంతో నన్ను గొడ్డును బాదినట్టు బాదాడు. కనపడని చోట్ల కూడా ఎలా చూపించమంటారు? హహా అంటూ ఏడుస్తూ ఆ పిల్లని చూడండి అలా చుట్టుకొని బయటకు ఎలా వచ్చాడు. మనిషిన వీడు. నాకు చాలా బాధగా భయంగా ఉంది. ఈ రోజు ఏం జరుగుతుందో తెలియదు. మా అమ్మ నాన్న వద్దు అన్నా కూడా కోరి నేను ఈ పాప కోసం పెళ్లి చేసుకుని ఇంటికి కోడలిగా వచ్చాను. కట్నం తీసుకురాలేదు అంటూ, కావలసినవి తీసుకురాలేదు అంటూ అత్తగారి సాధింపులు. అవి సరే అనుకుంటే భర్తగారి ప్రవర్తన ఇలా ఉంది. చెప్పండి, మీకు అలాంటి ఆడబిడ్డ లేరా అంటూ తెచ్చుకున్న దుఃఖాన్ని చక్కగా నటించడానికి బిగ్గరగా ఏడ్చింది త్రిపుర. అసలు ఆమె మాటలు విని పడిపోయాడు శ్రీరాములు. అసలు జరిగిందేమిటి, తను చెబుతున్నదేమిటి, ఎందుకు ఈ అబద్ధాలు అని అర్థం కాలేదు శ్రీరాములకి. చుట్టుపక్కల జనం చూస్తున్నారే అని పరువు కోసం ప్రతిష్ట కోసం పాకులాడే మనస్తత్వం కలిగిన శ్రీరాములు అసలే మెతకవాడైనా సున్నితమైన మనసు కలవాడైనా శ్రీరాములు మౌనంగా ఉండిపోయాడు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. శ్రీరాములు అలాంటి వాడు కాదు అని అసలు ఎవరూ అనుకోలేదు అన్నాడు ఆ పక్కింటి ఆయన. ఎవరికి తెలుసు, నువ్వు బుద్ధివంతుడు అనుకున్నాను, ఇంకొక దాన్ని ఉంచుకున్నావని నాకు మాత్రం తెలిసిందా? కొన్నాళ్ళు అలాగే ఇది కూడా చూడడానికి మెత్తగా ఉన్న వాళ్ళను అసలు నమ్మకూడదు అన్నది ఆ పెద్దావిడ. శ్రీవానికి దుఃఖం ఆగలేదు. కళ్ళు తుడుచుకుంటూ చీకట్లో చాటుగా ఉన్న శ్రీవానికి ఎంతో బాధగా ఉంది. కానీ నోరెత్తి మాట్లాడలేదు. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఇలా తమ ఇంటి వైపు చూడడం, ఏవేవో మాట్లాడుకోవడం ఎప్పుడూ తెలియని శ్రీవానికి భయంగా అనిపించి ముందుకు రాలేకపోయింది. మీరు చెప్పినట్లే మీతో ఉండడానికి నేను సిద్ధపడుతున్నాను రండి అంటూ శ్రీరాములు చేయి పట్టుకొని బతిమాలినట్టుగా మాట్లాడింది త్రిపుర. అతని చేతికి కారుతున్న రక్తం త్రిపుర చేతులకు అంటుకుంది. ఎదురింటి వాళ్ళు శ్రీరాములు అలాంటి వాడు కాదు అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇందులో భూషణం గారు పైనుండి చూసి ఏమిటి ఆగోల అన్నారు గట్టిగా. ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నారు భయంతో. ఊరి పెద్దలలో ఒకరిగా తీర్పులు చెప్పే భూషణం గారు అంటే అందరికీ భయం. ఆయన ఇంట్లో పిల్లలను ఎంతో జాగ్రత్తగా పెంచారు అని అందరూ అనుకుంటారు. కానీ ఈరోజు జరిగిన విషయం ఎంతో విచిత్రమైనది. చూడడానికి అందరి కళ్ళకు కనిపించేది అవును, మనసులో దిగిన ముళ్ళు ఎవరికీ కనిపించవు. అది కనపడే నిజము కాదు, కళ్ళ ముందు కనపడే దృశ్యం మాత్రం అందరికీ ఏవేవో అర్థాలను కొత్త కొత్త కథలను అల్లి వెతికి మరీ తీసుకొస్తుంది. ఇప్పుడు త్రిపుర చేసిన పని వల్ల చూసిన ప్రతి ఒక్కరూ రకరకాలుగా మాట్లాడుకుంటారు. కొందరు పైకి కనపడరు, అలా భార్యల విషయాల్లో ఇలాగే ఉంటారు అని ఏమో ఎవరు చెప్పొచ్చారు. పెద్ద భార్య కష్టాలు ఎలాంటివో మనకు తెలియదు కదా అని కొందరు ఎవరి ఇళ్లలో వాళ్ళు సైలెంట్గా చుట్టుపక్కల వాళ్ళు చేరి మాటలు చెప్పుకోవడం మొదలు పెట్టేశారు. ఎన్నైనా చెప్పండి, శ్రీరాములు అటువంటి వాడు కాదు అంటున్నాడు ఎదురింటి మంగయ్య. అయ్యో, నేరాలు చేసే వాళ్ళ ముఖాలు పసివాళ్ళ ముఖాల్లో ఉంటున్నాయి, అలా ఎవరు కనిపెడతారు బావా అన్నది అతని మరదలు. ఎవరు చూశారండి, నిజంగా మనకు తెలియదు కదా అన్నది మంగయ్య భార్య. అయినా ఆడకూతురు రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటుంది, కావాలని వాళ్ళ కూతురు కోసమే అవుతుంది కదా, ఆ విషయం మనకు కళ్ళకు కనిపిస్తుంది కదా. ఇక దేవరాణి ఎంత గడుసుదో మనకు తెలుసు, భూషణం గారు ఎలాంటి వారో కూడా మనకు తెలుసు. అటువంటి తల్లిదండ్రుల కడుపున పుట్టిన పిల్లలు ఎంత మంచిగా ఉన్నారు ఏంటి అని అనుకునే వాళ్ళం ఆశ్చర్యంగా. లోపల ఇటువంటి రంగులు ఉంటాయని ఎవరు మాత్రం తెలుసుకుంటారని కొందరు అలా చెప్పుకుంటున్నారు. శ్రీరావాణి లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకొని తన చిన్నన్నకు చేసింది. అన్నయ్య ఇక్కడ గొడవ అయింది అన్నది బాధగా శ్రీవాణి. ఏమైందమ్మా, ఏం జరిగిందన్నాడు నిద్రపట్టని శ్రీనివాస్. జరిగిన విషయాలు నేను చెప్పలేని విషయాలన్నయ్య, ఈ వదిన అసలు మంచిది కాదు అని చెప్పింది చాలా చిన్నగా శ్రీవాణి. ఈ రాత్రికి అన్నయ్యకు మొదటి రాత్రి జరగాల్సి ఉంది. ఈ సమయంలో శ్రీవాణి ఈ విధంగా ఫోన్ చేసిందంటే అక్కడ ఏదో జరగకూడదు జరిగిందని అర్థం చేసుకున్నాడు శ్రీనివాస్. పాప ఎక్కడ ఉంది శ్రీవాణి అన్నాడు శ్రీనివాస్. అన్నయ్య దగ్గర ఉంది అన్నది శ్రీవాణి. వెళ్ళి ఏదో రకంగా ఏమీ తెలియనట్లుగా పాపను మాత్రం తీసుకో ముందు అన్నాడు శ్రీనివాస్. అలాగే అన్నయ్య, పొద్దున్నే రావా అంటూ భయంగా మాట్లాడింది శ్రీవాణి. తప్పకుండా వస్తాను తల్లి, భయపడకు అన్నాడు శ్రీనివాస్. శ్రీవాణి ఏమీ తెలియనట్లుగా శబ్దం మీద వచ్చిందేమిటి అని బయటకు వచ్చి అక్కడే అలాగే కుర్చీలో కూలబడిన అన్నను చూసి, అన్న చేతిలో ఉన్న బిడ్డను చూసి, అన్నయ్య ఇటువంటి పాపను అన్నది. ఏమ్మా మహాతల్లి, ఏమైంది, చిన్న వయసు అనుకున్నాను, చాలా ముద్రదానివి, ఏ గదిలో ఏమవుతుందో అన్న ఆలోచనతో నిద్రపోలేదా అంటూ వెటకారంగా మాట్లాడింది చాలా పెద్దగా. త్రిపుర ఆ మాటలు అన్నీ గుట్టు చప్పుడు కాకుండా వింటున్నారు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు, ఆ ఇళ్లలో చేరిన మరికొందరు. ఊరి పెద్దగా అందరికీ న్యాయం చెప్పే భూషణం గారి పిల్లలు వాళ్ళు. అయినా వారింట్లో ఈ గొడవ చాలా వింతగా ఉంది. ఏమిటో పెద్దవాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు. శ్రీరాములు దేవుళ్ళ లాంటి వాడు అని ఇన్నాళ్ళు చెప్పుకున్నాం, అయినా కూడా ఏముందో మనకేం తెలుసు. రెండో పెళ్లి వాడిని కావాలని యువతి పెళ్లి చేసుకుంటుంది, పెళ్లి చేసుకుంది
అనుకో, ఇలా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం న్యాయమేనా? పాపం కొత్త పెళ్లి కూతురు, పైగా చిన్నతనం, అక్క చనిపోయిన బాధ ఉంటుంది ఆ పిల్ల మనసులో. కట్నం కోసం అడిగిందా అత్తగారు, సిగ్గులేదు? మొదటి కోడలు అలా చచ్చిపోయింది, ఇప్పుడు దాని చెల్లెల్ని చేసుకొని అది కూడా కట్నం తెస్తే సుఖపెడతారా? ఆ తర్వాత దాన్ని చంపేసి ఇంకో దాన్ని తెచ్చుకుంటారేమో అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు. నా శ్రీరాములు బయట ఆడవాళ్ళనైనా చూడనే చూడడు. ఇలా భార్యను ఇబ్బంది పెట్టాడు అంటే నమ్మబుద్ధి కావడం లేదు అన్నాడు మంగయ్య. నువ్వు మగవాడివి కాబట్టి మగవాళ్ళను వెనకేసుకొస్తున్నావు. ఈ రోజుల్లో మగవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అంటూ తన చెల్లెల్ని లోపలికి వెళ్ళి పడుకో, ఇక ఎవరిని నమ్మడానికి లేదు అని శ్రీరాములు అన్నయ్య లాంటి వాడిని అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది అని విసురుగా చెప్పింది మంగయ్య భార్య. త్రిపురకు కావాల్సింది అదే. ఊళ్ళో పెద్దలు అందరి ముందు తన అత్తమామలను, తన భర్తను, మరిదిని, ఆడబిడ్డను అందరినీ పనికి మాలిన వారిని చేయడమే ఆమె ప్రయత్నం. ఎందుకంటే ముందుగా తన అక్క పెళ్లి జరుగుతున్నప్పుడు అక్కడ జరిగిన గొడవలో చాలామంది ముందు ఈ భూషణం గాడు తన తండ్రిని ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. ఆ పగ తను మర్చిపోలేదు. అలాంటప్పుడు ఈ దేవరాని నోటికి వచ్చినట్టు మాట్లాడింది, తన వాళ్ళను ఇష్టం వచ్చినట్లు అన్నారు, అది మర్చిపోలేదు. అటువంటప్పుడు సిగ్గు లేకుండా తల్లిదండ్రులను అంటున్నారని బుద్ధి లేకుండా ఆ వసుంధర మొగుడితో కులకడానికి వచ్చేసింది. అప్పటి వరకు ఏదో గౌరవం అన్నా ఉండేది అక్క మీద, ఆ తర్వాత దాని మీద అస్సలు లేదు. ముందుగా పెళ్లి జరిగే సందడిలో చిన్నమ్మాయిని కూడా కలిపేసుకోండి, మీ చిన్నబ్బాయి ఒక పని అయిపోతుంది అంటూ సరదాగా మాట్లాడిన తమ ఊరి పెద్దల ముందు ఒక రకంగా నవ్వాడు శ్రీనివాస్. వాడికి ఎంత ఎగతాళి, నేను అందగత్తెను కాదనేగా వాడు అలా నవ్వాడు ఆ రోజు ఆ శ్రీవాణి కూడా వాళ్ళ చిన్నాన్నతో కలిసి నవ్వుతూ ఉంది. అది నేను మర్చిపోలేను. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ పెద్దన్న దగ్గరికి వెళ్ళి ముగ్గురు నవ్వుతూనే ఉన్నారు. అది నా విషయమే, అందుకే నా మనసు ఉడికిపోతుంది అని చుట్టుపక్కల అందరూ చూశారు కదా. ఇక చాలు ఈ నాటకం అనుకుని లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని మల్లెపూలు చల్లిన మంచం మీద హాయిగా పడుకుంది. పాపను తీసుకెళ్ళి అన్నయ్య ఒక్కసారి పైకి రా అంటూ చిన్నగా చెప్పి వెళ్ళింది శ్రీవాణి. శ్రీవాణి, నువ్వు లేచే ఉన్నావా, లేక ఇప్పుడే కిందకు వచ్చావా అమ్మ అన్నాడు శ్రీరాములు కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కానీ చెల్లెల కళ్ళ వైపు చూసిన శ్రీరాములకి తను అడిగిన ప్రశ్నకు అర్థం లేదు అని అర్థమైంది. అన్నీ విన్నావు కదూ అన్నాడు శ్రీరాములు. విన్నానన్నయ్య అంటూ చేతులు అడ్డం పెట్టుకుని ఏడ్చింది శ్రీవాణి. తన పెద్దన్నయ్య తన చిన్నతనం నుండి కూడా పుట్టి బుద్ధి ఎరిగాక ఏమాత్రం ఎవరిని ఒక మాట అనడం కూడా చూడలేదు. తను నిన్న ఈరోజు భార్యను కొట్టావు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకునేలా చేసింది ఆ మహాతల్లి. అన్నయ్య అంటూ బాధపడుతూ ఉంది శ్రీవాణి. మరి ఏం పర్వాలేదమ్మా, భగవంతుడు ఒకడు ఉంటాడు. నిజానికి మీ వదిన వెళ్ళిపోయాక నేను ఒక మనిషిలాగా లేను. ఈ కట్టెను ఎన్ని మాటలన్నా కూడా ఏమీ పర్వాలేదు, బాధపడుకురా తల్లి అన్నాడు శ్రీరాములు. అన్నయ్య అంటున్న శ్రీవాణి చూపులు శ్రీరాములు చేతి మీద పడ్డాయి. అన్నయ్య రక్తం కారుతుంది, పిల్లకు దుప్పటంతా రక్తమేనా అంటూ భయపడింది. చిన్న గదిలో ఉన్న టెన్షరుతో చెయ్యి తుడిచి గుడ్డ కట్టింది శ్రీవాణి ఏడుస్తూ. శ్రీవాణి పాపకు వేడి నీళ్ళతో గుడ్డ తడిపి ఒళ్ళంతా శుభ్రం తుడిచి ఒక రకంగా భయపడుతూ బెదురుగా చూస్తూ ఏడుస్తున్న పాపను భుజం మీద వేసుకొని ధైర్యం చెబుతున్నట్లుగా జోకుడుతూ నిద్రపుచ్చింది. ఇదంతా జరుగుతున్న దేవరాని హాయిగా నిద్రపోతుంది. ఎంత శబ్దం వచ్చినా నిద్రపడితే మాత్రం లేగదు దేవరాని. పుష్టిగా తినడం, స్పృహ లేనట్టు నిద్రపోవడం ఆమెకు అలవాటు. శ్రీరాములు పైకి లేచి దుప్పటి దిండు తీసుకొని పైన డాబా మీదకు వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.